నిన్ను ఇస్తావా లేదా? నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. కనుక్కో. ఎక్కడికి పారిపోతావే? ఫోన్ ఇవ్వు. ఇవ్వు. నువ్వు డోర్ తీవే. స్నేహ తలుపు తీ. స్నేహ తలుపు తీ. నిన్నే తీయవే. ఏమైంది శాఖ? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎక్కడుందో ఏంటో. స్నేహ డోర్ తీ. తలుపు తీస్తా. స్నేహ డోర్ తీ. తీయవే. తలుపు తీస్తావా లేదా? మర్యాదగా డోర్ తీస్తావా తీవా? అక్కడ మీ అమ్మ ప్రాణపాయంలో ఉంటే ఇక్కడ నీకు నీ తాడి కావాల్సి వచ్చిందా? అంటే మీ అమ్మ చచ్చినా పర్వాలేదన్నమాట. తీయవే డోర్. మళ్ళోసారి చెయ్యి. లిఫ్ట్ చేయట్లేదురా. అదేంటది? రిపోర్ట్స్ కానీ వెళ్ళింది. రిపోర్ట్స్ కానీ కనిపించలేదేమో. నేను వెళ్ళి చూస్తానుండు. అలాగే. నువ్వు కంత అమ్మను చూసుకో. అలాగేరా. నువ్వు బయటికి రాలేదనుకో, నా చేతిలో ఉన్న ఈ ఫైల్ చించేస్తాను. మీ అమ్మ అక్కడ చేస్తుంది. మీ అమ్మ ప్రాణవా లేక నీ తాళా? తేల్చుకోవే. చివరిసారిగా చెప్తున్నాను, మీ అమ్మ ప్రాణాలా లేక నీ తాళా? నన్ను కొట్టుకమ్మా, మీ అమ్మ లాంటి దాన్ని. మా అమ్మకి నీకు పోలిక. కన్న కూతురు జీవితం నాశనం అవుతున్నా నీ కూతురికి నాయుడు బావనిచ్చి పెళ్లి చేసింది. నాతో సమానంగా ఇంట్లో కావేరికి హోదా ఇచ్చింది. నువ్వు నా మెళ్ళ తాళిని చూసి ఓర్వలేకపోతున్నావు. మా అమ్మ కాలి గోటుకు కూడా సరిపోవు నువ్వు. మా అమ్మకున్నంత వయసు ఉందని నాయుడు బావకు అత్తవని నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను. లేదంటే నువ్వు చేసిన పాపానికి నేను ముక్కలు ముక్కలు చేసుండేదాన్ని. దీన్ని కొట్టినట్టే నిన్ను కొట్టుండేదాన్ని. నన్ను క్షమించు నాయుడు బావా. నా చేత కానితనం, నా అసమర్థత వల్ల ఇలా జరిగింది. నువ్వు బతికుండగానే నిన్ను చంపుకున్నాను. నాకు బతికే అర్హత లేదు. నేను చచ్చిపోతాను నాయుడు బావా. నువ్వు కట్టిన తాళే లేనప్పుడు నా ప్రాణం మాత్రం ఎందుకు? స్నేహ ఆగు. ఆగు స్నేహ. లేదు నాయుడు బావా, ఇంత జరిగాక నేను బతకలేను. చచ్చిపోతాను. స్నేహ ఆగు. నీ సమస్యకు పరిష్కారం సావు కదా స్నేహ. నీ సమస్యకు పరిష్కారం ఏంటో నేను చూపిస్తాను. రా చూపిస్తాను. రా.
రా స్నేహ. ఆ తాళి ఎలాగివ్వు, ఇవ్వు. నీ సమస్యకు పరిష్కారం చావు కాదు స్నేహ, పెళ్ళి. వాళ్ళు తెంచిన 3 ముళ్ళు వాటికి ఏ విలువ లేదు స్నేహ. ఎందుకంటే అది అందరూ బలవంతం మీద నువ్వు ఆ రోజు తప్ప కట్టించుకున్నావు. నేను కూడా ఆ రోజు రాజావారి పరువు కోసమని, నాకిష్టమైన నీకు ఇష్టం లేదని తెలిసినా కూడా నీకు తాళి కట్టాల్సి వచ్చింది. మనసులు ముడిపడకుండా పడ్డ ఆ 3 ముళ్ళు తెగిపోతే నష్టం లేదు స్నేహ. అవి మనకు మొలలా గుచ్చుకున్నాయి, కానీ వాటి వల్ల మనకి సంతోషం సుఖం లేవు. అందుకే స్నేహ, ఆ పెళ్లి కాదు, ఇప్పుడు జరిగేదే పెళ్లి. అవును స్నేహ, ఎప్పుడైతే నువ్వు నేను కట్టిన తాళి కోసం ప్రాణాలకు తెగించావో, ఎప్పుడైతే నేను కట్టిన తాళిని ప్రాణంతో సమానం అనుకున్నావో, ఎప్పుడైతే నేను కట్టిన తాళి కోసం తలవంచడానికి కూడా సిద్ధపడ్డావో, అప్పుడే ఆ క్షణమే నువ్వు నాలో సగమైపోయావు. అప్పుడే నేను కట్టిన తాళి నీ గుండెల మీద కాదు గుండెల్లో ఉందని చెప్పకనే చెప్పావు స్నేహ. అందుకే ఇప్పుడు ఈ పసుపు తాడిని ఈ దైవాల సాక్షిగా నీ మెల్లో కట్టి నిజమైన పెళ్లి చేసుకుందాం. ఇక్కడ వేదమంత్రాలు లేవు, బాజా భజంత్రీలు లేవు, కళ్యాణ మండపాలు లేవు, ఆహ్వానితులు లేరు, అగ్నిగుండాలు లేవు, అత్యంతలు లేవు. కానీ నీ మనసు, నా మనసు ఉన్నాయి. మన 2 హృదయాలు మాత్రమే ఉన్నాయి. ఈ పెళ్లి మన 2 గుండెలకు పెళ్లి. ఆపండి అల్లుడు గారు. ఏం చేస్తున్నారు మీరు? ఆపండి. ఇదిగా నా గడ్డు చెప్పే హక్కు, నన్ను ఆపే అధికారం మీకు ఎవరికి లేదు. అన్నయ్య, ఏంటమ్మా? వదిన ఏం చేసిందో తెలుసా? నేను రిపోర్ట్స్ కోసం ఇంటికి వెళ్తే నా తాళి తెంచేసిందన్నయ్య.